ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. తాజాగా ఆయన సంగీతం అందించిన సినిమా తండేల్. అక్కినేని నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఈ నెల 7న విడుదలవుతోంది. దీంతో చిత్ర బృందం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్లో తండేల్ జాతర పేరిట ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. కాగా 40 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ దేవిశ్రీ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్గానే ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తండేల్ ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత బన్నీవాసు, డీఎస్పీ పెళ్లి విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీవాసు మాట్లాడుతూ, తండేల్ మూవీ ఇంత బాగా రావడానికి కారణం డీఎస్పీ. ఆయనను ఇంట్లో ముద్దుగా బుజ్జి అని పిలుస్తారు. మా సినిమాలో కూడా బుజ్జి తల్లి ఉంది. మా బుజ్జి ఇక్కడే ఉన్నాడు, కానీ ఆ తల్లి అంటే దేవిశ్రీకి కాబోయే భార్య ఎక్కడ ఉందో. మాకు పెళ్లిళ్ళై పిల్లలు కూడా పుట్టారు, కానీ దేవి బ్యాచిలర్గానే ఉన్నాడు. త్వరలోనే ఆయనకు కూడా పెళ్లి జరగాలి, పిల్లలు పుట్టాలి. ఆ పిల్లలు కూడా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు కావాలని కోరుకుంటున్నా అని అన్నారు. దీనిపై అక్కడే ఉన్న దేవిశ్రీ స్పందిస్తూ, పెళ్లి మన చేతుల్లో లేదు, రాసిపెట్టి ఉంటేనే జరుగుతుంది అంటూ సైగలు చేయడం వీడియోలో ఉంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రాత కాదు, డెఫినెట్గా దేవికి కూడా తొందరలో పెళ్ళయ్యి పిల్లలతో పిల్లలు కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్లు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను.